మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇవాళ రేపు పెద్ద సమస్య ఏంటంటే మనిషి వెయిట్ మెయింటైన్ చేయాలి, ఇంకోటి అందంగా కనపడాలి, మనిషి చక్కగా యాక్టివ్గా ఉండాలన్నది చాలా పెద్ద సమస్య అయిపోయింది. చిన్నపిల్లల్లో చిన్నపిల్లలు స్కూల్లో చదివే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకటే రకంగా ప్రాబ్లం ఉంటూ ఉంది. దీనికి ముఖ్యంగా మనకేంటంటే రోజువారీ పనులు ఏమేమి చేస్తామో అవి ఒక క్రమశిక్షణ కింద ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకొని అది వాడుతూ ఉండాలి. తిండి ఏంటి, మిగతా ఇతర పనులు ఏంటి, అవన్నీను ఒక ప్లాన్డ్గా ఒక టైం టేబుల్ లాగా వేసుకొని దాని ప్రకారంగా చేసుకుంటే మంచిది. ఒకటి ముందు ఒకటి వెనక అలా కాకుండా చేయకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. అదేంటి పొద్దున్న లెగ్గానే కొంచెం వ్యాయామం చేసుకోవడం, లేకపోతే నడవడం, పరిగెత్తడం ఏదో చేసుకోవాలి. తర్వాత బ్రేక్ఫాస్ట్, మిగతాదేమో మళ్ళీ ఇవన్నీ చిన్న చిన్న పనులు మధ్యలో చేసుకుంటూ వాకింగ్ చేసుకుంటూ ఫుడ్ తింటూ ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫుడ్ ఒకటే, ఇప్పుడు బరువు తగ్గడానికి ఫుడ్ ఒకటే కాదు, ఆహారంతో పాటు ఎన్నో రకాల ఇవన్నీ ఆలోచించుకొని చేసుకుంటూ ఉండాలి. ఒకటి, ఆహారం తీసుకునేది టైమింగ్స్ కరెక్ట్గా ఉండాలి. ఈరోజు ఒక రకం టైమింగ్ తీసుకున్నప్పుడు రోజు ఒకటే టైమింగ్స్ వాడుకోవాలి. ఒకటి ముందు వెనక తీసుకొని అరే లేట్ అయిపోయిందని చెప్పి ఎక్కువ తినేసి, చాలా 2 సార్లు తింటున్నాం అని చెప్పి తక్కువ తినేసి, ఇలాంటి ఇర్రెగ్యులర్ క్వాంటిటీస్ ఉండకూడదు. ఆహారం ఎటువంటి ఆహారం అన్నది తర్వాత చూద్దాం. ముందు ఏంటంటే ఎలా మన క్రమశిక్షణ పెట్టుకోవాలి. తీసుకున్నది సమతులిక ఆహారం అయినప్పటికీను దాని టైమింగ్స్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్, లేకపోతే ముందు చిన్నపిల్లలకైతే ముందే పాలు ఇస్తాం, తర్వాత బ్రేక్ఫాస్ట్ పెడతాం. దాని తర్వాత 10 గంటలకు ఏదో ఒకటి వాళ్ళకి స్నాక్స్ అన్ని స్కూల్కి వెళ్ళేటప్పుడు పెడతాం. మళ్ళీ మధ్యాహ్నం లంచ్, 4 గంటలకు స్నాక్స్, రాత్రి డిన్నర్, పండుకునేటప్పుడు ఏమైనా పాలు కానీ అటువంటి ఇస్తాం. ఇది ఒక క్రమశిక్షణగా ఒక టైమింగ్స్ ప్రకారంగా ఇచ్చుకుంటూ పోవాలి. పెద్దవాళ్ళకి ఏంటంటే కావాల్సి రాత్రి పాలు మానేస్తారు, మధ్యాహ్నం సాయంకాలం టిఫిన్లు అవి మానేసుకోవచ్చు. మిడ్ మీల్స్ అంటే ఏంటంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో తగ్గించుకోవచ్చు. లంచ్ డిన్నర్ మధ్యలో స్నాక్స్ అనకుండా ఏదో డ్రింక్స్ లాగా తీసుకోవచ్చు. ఈ అన్నీ ఒక క్రమశిక్షణగా ఒక టైమింగ్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి ఫస్ట్. రెండోది, మనం వాడుకునే పదార్థాలు ఆకుకూరలు ఎక్కువగా ఉండాలి. రోజుకి మనకి శరీరానికి కావాల్సిన నూనె ఎంతంటే 30 గ్రాములు. 30 గ్రాములు అంటే మీరు వెయ్యి చేసి చూసుకోండి ఎంత నూనె వస్తుందో. ఒక 5 స్పూన్లు ఉంటుంది, పెద్ద స్పూన్ ఉంటుంది కదా, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు అయితే 30 గ్రాములు అయితే 15 గ్రాములు. టేబుల్ స్పూన్ అంటే 15 గ్రాములు. అవి 2 స్పూన్లు, 30 గ్రాములు రోజుకి మనకు కావాలి. ఆ ఇంధనం మనకి చాలా ఎక్కువ అయిపోతుంది. మనం ఏం చేస్తే అది ఎప్పుడు మనకి ఆ లెక్కే ఉండదు. ఇంతంత నూనెలు పోసి వేపుళ్ళని, కూరలని, ఇగుర్లని అన్నీ చేసేసుకుంటాం. దాంట్లో చాలా నూనె ఎక్కువైపోద్ది. ఆ నూనె వల్లనే సగం మనకి బరువు చాలా పెరిగిపోతూ ఉంటాం అనమాట. ఇంకా మిగతా ఇతర ఆహార పదార్థాలు వదిలేయండి, ఈ నూనెని మటుకు ఫస్ట్ జాగ్రత్త చూసుకోవాలి. రెండోది అంటే ఉప్పు. మనం తినే ఉప్పు రోజుకి 2.5 గ్రాముల కంటే ఎక్కువ, అంటే అంతకంటే ఎక్కువ ఉండకూడదు. నూనె, ఉప్పు చాలా ఇంపార్టెంట్. మూడోది ఏంటంటే వాటర్. రోజుకి మనిషికి 2.5 లీటర్లు మ్యాక్సిమం. అంటే ఏంటి, బాడీ వెయిట్ సరిపడగా నీరు తీసుకోవాలి మనం. 2 లీటర్ 2 బాటిల్స్ కంపల్సరీ ఉండాలి. సో ఈ 3 జాగ్రత్తగా మనం పట్టించుకుంటే చాలా మటుకు వెయిట్ తగ్గుతాం. రెండోది ఏంటంటే, మనం తినే ఆహార పదార్థాల్లో గింజ ధాన్యాలు, బాగా మరపెట్టిన గింజ ధాన్యాలు వాడకూడదు. అందులో ఉన్న పొట్టు అంతా పోతుంది కాబట్టి మనకి పీచు ఉండదు. ఎంత తింటున్నామో అంత పిండి పదార్థాల కింద ఒంటికి అబ్జార్బ్ అయిపోయి అది దానేమో ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయి మనుషులు స్థూలకాయాలు అయిపోతారు. బియ్యం కానీ గోధుమలు కానీ ఇవన్నీను పొట్టుతో ఉన్నట్లు వాడుకుంటూ ఉండాలి. అదేవిధంగా మనకి పప్పులు ముడిపప్పులు వాడుకోవాలి. పెసలేంటి, గోధుమలేంటి, తర్వాత మినుములు, ఇవన్నీ ముడిపప్పుల కింద వాడుకొని అవి మొలకెత్తించి పచ్చివి తిన్నా చాలా మంచిది. అలాగే ఇప్పుడు పెసరట్లు చేసినప్పుడు పెసలతో పాటు చేసుకోవచ్చు. మినువులతో పాటు ఇడ్లీలు వేసుకోవచ్చు. కొంచెం రంగు మారుతుంది అంతే, కానీ మనకు కావాల్సినంత ఫైబర్ దొరుకుద్ది. పీచు ఉంటుంది కాబట్టి మలబద్ధకం ఉండదు. అది చాలా ఆరోగ్యకంగా ఉంటూ ఉంటుంది అనమాట. ఇలాంటివన్నీ ముందు ప్లాన్ చేసుకోవాలి. తర్వాత స్వీట్స్, షుగర్స్ ఉన్నది చాలా మటుకు తగ్గించుకోవాలి. అన్ని స్వీట్లని ఇవన్నీ తగ్గించాలి. ఇది రోజువారీ క్రమశిక్షణ ఇంట్లో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు. పెద్దోళ్ళేంటి, చిన్నోళ్ళేంటి, చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేయడం మంచిది. ఎక్కువ స్వీట్లు ఇచ్చేయడం, చాక్లెట్లు ఇచ్చేయడం, కుక్కీస్ ఇచ్చేయడం. తర్వాత వాళ్ళకేమో చాలా మటుకు ఫ్రైడ్ ఫుడ్స్, రకరకాలు బయటకు వెళ్ళినా వాళ్ళకి ఒక ఫ్రైస్ ప్యాకెట్ ఇస్తేనే కానీ స్కూల్కి వెళ్ళరు. లేకపోతే ఒక
చిప్స్ ప్యాకెట్ కొనిస్తేనే కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళరు. ఇలాంటివన్నీ అలవాటు చేసేస్తాం. చేసేసి వాళ్ళేమో పెరిగిపోతున్నారు లావు అంటే మనం ఇంకేం చేయలేం. ఇప్పుడు నిన్న పేపర్లో కూడా వచ్చింది, ఆల్ ఇండియా లెవెల్లో పిల్లల్లో చాలా బరువు పెరిగిపోతూ ఉన్నారు అని. ఇది ఎందుకంటే వీళ్ళకి ఇంట్లో వండిన ఫుడ్ కంట బయట నుంచి కొన్న ఫుడ్ చాలా ఎక్కువైపోతూ ఉంది. వీళ్ళందరూ ఏంటంటే బర్గర్లు అంటారు, పిజ్జాలు అంటారు, చీజ్ కేక్స్ అంటారు, రకరకాలు ఎన్నో రకాలు వస్తున్నాయి బయట. అవి తినేయడం వలన దాంట్లో చాలా ఫ్యాట్ ఉంటుంది. వాళ్ళకేమో టైమింగ్స్ కూడా సరిగ్గా లేకపోవడం వలన వాళ్ళకి ఒళ్ళంతా ఒళ్ళు బరువైపోయి వాళ్ళకి చాలామంది ఓవర్ వెయిట్ అయిపోతున్నారు. ఉండవలసిన దానికంటే ఎక్కువ బరువు కాదు, బాగా బరువు అయిపోయి వాళ్ళని ఎలా తగ్గించాలంటే ఎక్కడం చాలా ఈజీ, వాళ్ళని బరువు తగ్గించాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఎటువంటి ఆహారం అన్నారు, ఈ ఆహారం ఒకటే కాదు బరువు తగ్గడానికి. ఆహారంతో పాటు వ్యాయామం ఉండాలి కంపల్సరీ. మనం తిన్న ఫుడ్డు మనం చేసే పనికి సరిపడగా తింటున్నామా లేదా. మనం ఇంట్లో ఉండి వంట వండుకొని ఇంట్లో కూర్చుని ఉన్న వాళ్ళకి చాలా తక్కువ కావాలి. మరి ఎక్కువ తిన్నాం, ఫ్రైలు తిన్నాం, నూనెలో వేపిని వడలు, పూరీలు, ఇలాంటివన్నీ బజ్జీలు ఇలాంటివన్నీ పెట్టుకొని తిన్నప్పుడు మొత్తం అందులోనే వచ్చేస్తుంది నూనె అంతా. ఇంకా అన్నము, పాలు, పెరుగు ఇవన్నిటికి కలిపితే ఎంత వస్తుందండి. కొవ్వు ఏదైతే బాడీలో వచ్చిందో అది ఏ విధంగా బయటికి పోదు. దాన్ని వాడుకోవాలి. మనం ఏదో రకమైన పని చేసి దాన్ని కరగబెట్టి దాన్ని వాడుకునేలా చూసుకోవాలి. అంటే మనం బాగా పనిచేసాం అనుకోండి, పెరిగాం అనుకోండి, ఆ కొవ్వు కరిగిపోయి అది ఇంధనం ఇస్తుంది. ఆ ఇంధనం ఇచ్చడం వలన కొంత కొవ్వు కరుగుద్ది అనమాట. అలా బాగా అక్యుములేట్ అయిన కొవ్వు కరగాలంటే చాలా ఎక్సర్సైజులు చేసుకోవాలి, కంటిన్యూస్గా చేయాలి, టైమింగ్స్ ఫాలో అవ్వాలి. ఇలాగ చేస్తూ ఉంటే మనుషులు బరువు ఎక్కరు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక క్రమశిక్షణ అయిన భోజనం తింటూ టైమింగ్స్ జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉంటే వాళ్ళు స్థూలకాయాలు కావు. ఇవాళ రేపు ప్రతి మనిషి నార్మల్ వెయిట్ కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. నార్మల్ వెయిట్ కంటే తక్కువ. నార్మల్ వెయిట్ తక్కువ ఉన్నారు అంటే వాళ్ళు చాలా అండర్నరిష్డ్ అనమాట. అసలు ఏమీ లేకుండా వాళ్ళని ఏదో మరాస్మస్, క్వాషోకర్ అటువంటి టైప్లో వచ్చేసి దానికి మళ్ళీ వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళని ఇంప్రూవ్ చేసి చేయవలసిన అవసరం చాలా ఉంది. ఈ బరువు ఎక్కువగానే ఏమైపోద్ది, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్సర్సైజ్ లేకపోతే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తాయి. ఇవన్నీ సరైన ఆహారం లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక కట్ట కింద ఒక మనిషికి బయలుదేరుతూ ఉంటాయి. బయట తినే ఫుడ్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎక్కువగా ఈ ఫాస్ట్ ఫుడ్స్ అంటాం, ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ తగ్గించాలి. అందులో ఇప్పుడు ఈ చైనీస్ ఫుడ్స్ అన్నిట్లో రకరకాల కెమికల్ యాడ్ చేస్తారు, రంగులు యాడ్ చేస్తారు. అవి ఏమో పర్మిటెడ్ కలర్సో కాదు, దానివల్ల క్యాన్సర్లు వచ్చేవి కూడా చాలా ఉన్నాయి. ఇంకోటి ఇప్పుడేమో కొత్తగా పరిశోధన వల్ల తెలిసింది ఏంటంటే అన్ని క్యాన్సర్లు మనం తినే ఆహారం సరిగ్గా లేకపోవడం వలన వచ్చిన క్యాన్సర్లే అయ్యి, ఏ వలన కాదు. అందుకని చాలా మటుకు రీసెర్చ్ చెప్పింది ఏంటంటే ఆరోగ్యకరమైన ఫుడ్ క్రమబద్ధకంగా తింటూ ఉంటే ఇటువంటి క్యాన్సర్లు మంచి దగ్గర రావు, చాలా మటుకు ఆపేయచ్చు అని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. పెద్ద స్టడీ చేసి చెప్పడం కూడా అయింది. 30 to 50% క్యాన్సర్లు ఇప్పుడు ఉన్నవన్నీ మన సరి అయిన తిండి ఆహారం సరిగ్గా లేకపోవడం వలన వచ్చిన జబ్బులు. ఇందులో మెజారిటీ ఏంటంటే బయట ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ తినడం. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఏంటంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్తో పాటు ఈ రెగ్యులర్గా వచ్చే ఇవి ఉన్నాయి, మ్యాక్డొనాల్డ్స్, తర్వాత ఈ డామినోస్, లేకపోతే పిజ్జా హట్స్, ఇలాంటి చోట్ల ఉన్న దాంట్లో చాలా మటుకు కెమికల్స్ యాడ్ చేస్తారు, కలర్స్ యాడ్ చేస్తారు. దీనివల్ల ఎన్నో రకాల జబ్బులు వస్తాయి, తర్వాత శారీరకంగా చాలా మార్పులు వస్తాయి. కాబట్టి ఈ ఒక్కటి మటుకు పూర్తిగా తగ్గించుకోవాలి. ఎప్పుడన్నా సరదాగా తీసుకోవచ్చు, కానీ ఇది ఒక రెగ్యులర్ ఐటెం కింద పెట్టుకోకుండా తగ్గించుకోవడం చాలా మంచిది. ఇలా చేసుకుంటే మంచి ఆరోగ్యపరంగా ఉంటారు. అంటే ఒక సమతుల్య ఆహారం, సరి అయిన గింజ ధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, పండ్లు ఇవన్నీ చేసుకుంటూ నేను చెప్పినట్లు ఉప్పు, నూనె బాగా కంట్రోల్లో పెట్టుకుంటే మనుషులు బరువు పెరగరు, ఆరోగ్యకరంగా ఉంటారండి.